Welcome to the Best Social Teacher. Today we have discussion class 6 chapter 1 సౌర కుటుంబంలో మన భూమి. ఈ చాప్టర్లో ఖగోళ వస్తువులు అనగానేమి, నక్షత్రము అనగానేమి, గ్రహాలు అనగానేమి, అస్టరాయిడ్స్, మీటరాయిడ్స్, సప్తర్షి మండలం, భూమి యొక్క ఆవరణములు వంటి వివరాలన్నీ క్షుణ్ణంగా తెలుసుకోగలుగుతారు. ముఖ్యంగా ఖగోళ వస్తువులు అనగా సూర్యుడు, చంద్రుడు, రాత్రి ఆకాశంలో మెరుస్తున్న వస్తువులన్నింటినీ ఖగోళ వస్తువులు లేక సెలెస్టియల్ బాడీస్ అని పిలవడం జరుగుతుంది. ఖగోళ వస్తువులు అన్నీ కూడా సొంతంగా వేడిని, కాంతిని కలిగి ఉండవు. నక్షత్రాల నుండి ఇవి కాంతిని, వేడిని గ్రహిస్తాయి. నక్షత్రము అనగా తనకు తాను స్వయం ప్రకాశం కలిగినటువంటి ఖగోళ వస్తువులను నక్షత్రము అని అంటారు. ఎగ్జాంపుల్, సూర్యుడు ఒక నక్షత్రము. నక్షత్రాల కాంతి చేత గ్రహాలు అనేవి వెలుగుతూ ఉంటాయి. మనకు సూర్యుని నుండి భూమి వేడి, కాంతిని పొందుతుంది. మన భూమిని చాలా దూరం నుండి చూస్తే అది చంద్రుడిలో మెరుస్తున్నట్లు కనిపిస్తుంది. భూమికి మనకు సహజ ఉపగ్రహం చంద్రుడు. మొత్తం మన భూమి వలె సూర్యుని చుట్టూ మొత్తం 8 గ్రహాలు తిరుగుతూ ఉన్నాయి. ఈ గ్రహాలకు ఉపగ్రహాలు కూడా ఉన్నాయి. నక్షత్ర రాశులు అనగానేమి? వివిధ నక్షత్ర సమూహాలతో ఏర్పడిన నమూనాలను నక్షత్ర రాశులు అంటారు. వీటికి అవి కనిపించే ఆకారాన్ని బట్టి జంతువులు, వస్తువులు, జీవుల పేర్లను పెట్టడం జరిగింది. అటువంటి నక్షత్ర రాశికి ఉదాహరణ ఉర్సా మేజర్ లేదా బిగ్ బేర్ అనేది అటువంటి ఒక నక్షత్ర రాశి. చాలా తేలికగా గుర్తించినటువంటి నక్షత్ర రాశుల్లో మనకు సప్తర్షి మండలం అనే ఒక నక్షత్ర రాశి. సప్త అంటే 7 నక్షత్రాల సమూహం. ప్రాచీన కాలంలో ప్రజలు ఉత్తర దిక్కును సూచించడానికి ఉత్తరార్ధగోళంలోని ప్రజలు ఉత్తర నక్షత్రం సహాయంతో ఉత్తర దిక్కును గుర్తించేవారు. ఈ ఉత్తర నక్షత్రం ఎప్పుడు కూడా ఉత్తర దిక్కును సూచిస్తుంది. దీనినే ధ్రువ నక్షత్రం అని కూడా పిలవడం జరిగింది. ఈ సప్తర్ష నక్షత్ర సహాయంతో ఈ ధ్రువ నక్షత్రాన్ని మనము గుర్తించవచ్చు. సౌర కుటుంబం సూర్యుడు మరియు దాని చుట్టూ తిరిగేటువంటి గ్రహాలు, ఉపగ్రహాలన్నిటిని కలిపి సౌర కుటుంబం అని అంటారు. ఈ గ్రహాలన్నీ కూడా సూర్యుడి నుండి కాంతిని, వెలుతురును, వేడిని పొందుతాయి. ఈ సౌర కుటుంబానికి సూర్యుడు యజమానిగా ఉండడం మూలంగా దీనికి సౌర కుటుంబం అని పిలవడం జరుగుతుంది. సూర్యుడు ఒక నక్షత్రం. ఇది సౌర కుటుంబంలో క్రమంలో బంధించి
ఉంచగలిగే అయస్కాంత శక్తిని తన వైపు లాగగల శక్తిని అందిస్తుంది. సౌర కుటుంబంలో ప్రతి గ్రహము తన చుట్టూ తాను తిరగడమే కాకుండా సూర్యుని చుట్టూ కూడా తిరుగుతూ ఉంటాయి. సూర్యుని యొక్క ఉపరితల ఉష్ణోగ్రత 6000 డిగ్రీ సెల్సియస్. మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో సూర్యుని యొక్క ఉపరితల ఉష్ణోగ్రత ఎంత అని అడిగితే 6000 డిగ్రీ సెల్సియస్. భూమి నుండి సూర్యుడు ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు అనగా 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. గ్రహాలు. ఈ గ్రహాలు స్వయం ప్రకాశకాలు కావు. ఇవి నక్షత్రాల చుట్టూ తిరుగుతూ నక్షత్రాల నుండి వేడిని కాంతిని పొందగలుగుతాయి. సూర్యుని చుట్టూ మొత్తం 8 గ్రహాలు ఉండడం జరుగుతున్నది. సూర్యుని నుండి వాటి దూరం ప్రకారం ఫస్ట్ బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, బృహస్పతి, శని, ఇంద్రుడు, వరుణుడు. సౌర కుటుంబంలో 8 గ్రహాలు ఉంటాయి. అవి స్థిర మార్గాల్లో తిరుగుతూ వాటి మార్గాలు పొడవుగా ఉంటాయి. గ్రహాలు సూర్యుని చుట్టూ తిరిగే మార్గాన్ని ఏమని పిలవడం జరుగుతుంది అంటే కచ్చ అని పిలవడం జరుగుతుంది. సూర్యుడికి దగ్గరగా ఉన్న గ్రహాలను అంతర్గ్రహాలు అని పిలవడం జరిగింది. ఆ అంతర్గ్రహాలకు ఉదాహరణ బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు. అంతర్గ్రహాలు ఎలా నిర్మితమై ఉంటాయంటే చిన్నవిగా ఉండి రాళ్లతో కూడి ఉంటాయి. బాహ్య గ్రహాలు బృహస్పతి, శని, ఇంద్రుడు, వరుణుడు. బాహ్య గ్రహాలు వాయువులతోనూ ద్రవాలతోనూ కూడి ఉంటాయి. సూర్యునికి దగ్గరగా ఉన్న గ్రహం బుధుడు. శుక్రుడిని భూమికి కవల గ్రహం అని పరిగణిస్తారు. ఎందుకంటే దాని పరిమాణం, ఆకారం భూమిని చాలా వరకు పోలి ఉంటుంది. గ్రహాలలో పెద్దది బృహస్పతి. గ్రహాలలో చిన్న గ్రహం బుధుడు. కాంపిటేటివ్ ఎగ్జామ్లో భూమికి కవల గ్రహం అని ఏ గ్రహాన్ని పిలుస్తారు అని అడిగితే శుక్రుడు అని చెప్పవచ్చు. సౌర కుటుంబంలో అన్నిటికన్నా చిన్న గ్రహం అని అడిగినప్పుడు బుధుడు, పెద్ద గ్రహం బృహస్పతి. నెక్స్ట్ ఇక్కడ సౌర కుటుంబంలో ఉన్నటువంటి 8 గ్రహాలు వాటి యొక్క భ్రమణ కాలము, పరిభ్రమణ కాలం ఇవ్వడం జరిగింది. అన్నిటికన్నా తన చుట్టూ తాను తిరుగుటకు తక్కువ సమయం తీసుకున్న గ్రహం ఏది అనంటే బృహస్పతి. తన చుట్టూ తాను తిరుగుటకు పట్టే కాలం 9 గంటల 56 నిమిషాలు. అంతేకాకుండా అత్యధిక ఉపగ్రహాలు ఉన్నటువంటి గ్రహం కూడా బృహస్పతి. 79 శాటిలైట్స్ ఉండడం జరిగింది. సూర్యుని చుట్టూ తిరుగుటకు అత్యధిక రోజులు తీసుకున్న గ్రహము ఏది అని అడిగినప్పుడు అంగారకుడు సూర్యుని చుట్టూ తిరుగుటకు పట్టే కాలం 687 డేస్ తీసుకుంటుంది. భూమికి, మన గ్రహానికి తన చుట్టూ తాను తిరుగుటకు పట్టే కాలం 24 డేస్. సూర్యుని చుట్టూ తిరుగుటకు పట్టే కాలం 365 1/4 డేస్. ఇక్కడ 2006వ సంవత్సరంలో మన సౌర కుటుంబంలో 9 గ్రహాలు ఉండేవి. కానీ ప్రస్తుతం 8 గ్రహాలు ఉన్నాయి. ఆ గ్రహం ఇప్పుడు ప్లూటో గ్రహాన్ని శాస్త్రవేత్తలు డిలీట్ చేయడం, అంటే గ్రహానికి ఉన్నటువంటి హోదాను తీసివేయడం జరిగింది. ఇక్కడ సౌర కుటుంబంలో పిక్చర్ని చూస్తూ గ్రహం పేరు
బ్రాకెట్లో రాయమని అడగడం జరిగింది. ఫస్ట్ గ్రహం బుధుడు, సెకండ్ గ్రహం వచ్చేసి శుక్రుడు, థర్డ్ వచ్చేసి మన గ్రహం భూమి, ఫోర్త్ వచ్చేసి కుజుడు లేక మార్స్, తర్వాత ఇది బృహస్పతి లేక గురుడు, శని, యురేనస్, నెప్ట్యూన్. మన గ్రహం భూమి, పరిమాణంలో భూమి మూడవ గ్రహం భూమి. సూర్యుడి నుండి దూరం నుండి చూసినప్పుడు మూడవ గ్రహం, పరిమాణంలో ఇది 5వ అతిపెద్ద గ్రహం. భూమి యొక్క ఆకారాన్ని జియోయిడ్గా పిలవడం జరిగింది. జియోయిడ్ అంటే భూమి లాంటి ఆకారం. భూమి యొక్క సహజ ఉపగ్రహం చంద్రుడు. భూమి మీద 2/3 వాటర్ ఉండడం మూలంగా భూమి గ్రహాన్ని నీలి గ్రహం అని కూడా పిలవడం జరుగుతుంది. జీవులు జీవించడానికి అనుకూలమైన గ్రహము భూమి ఒక్కటే. భూమి మీద మొత్తం 4 ఆవరణాలు ఉన్నాయి. ఫస్ట్ శిలావరణం, తర్వాత జలావరణం, ఇది వాతావరణం, ఇక్కడ మధ్యలో ఉండేది జీవావరణం. ఈ శిలావరణము, జలావరణం, వాతావరణం మూడింటిపైన ఆధారపడి జీవించేదే జీవావరణం. కాంతి సెకనుకు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ వేగంతో సూర్యుని కాంతి భూమిని చేరుకోవడానికి 8 నిమిషములు పడుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్లో సూర్యుని కాంతి భూమిని చేరడానికి ఎన్ని నిమిషాల సమయం పడుతుంది అనగా ఆన్సర్ 8 నిమిషాలు పడుతుంది. శిలావరణం. శిలావరణం అంటే భూమి యొక్క రాళ్ళు నేలలతో కూడినటువంటి ఘనబాహ్య పొర. జలావరణం మొత్తం భూమిపై గల జలభాగం ఉన్నటువంటి భాగాలన్నింటిని కూడా మనం జలావరణం అని చెప్పవచ్చు. ఇందులో మహాసముద్రాలు, సముద్రాలు, నదులు మొదలైనవి వస్తాయి. నెక్స్ట్ వాతావరణం. భూమి చుట్టూ విస్తరించి ఉన్నటువంటి గాలి పొరను వాతావరణం అంటారు. ఈ వాతావరణంలో ముఖ్యమైన వాయువులు నత్రజని 78%, ఆక్సిజన్ 21%, కార్బన్ డైఆక్సైడ్, హైడ్రోజన్, హీలియం, ఆర్గాన్, ఓజోన్ లాంటి వాయువులు తక్కువ మొత్తంలో ఉంటాయి. జీవావరణం అనగా భూమిపై, నీటిలో, గాలిలో అన్ని రకాల జీవులను కలిపి జీవావరణం అని పిలవడం జరుగుతుంది. ఉపగ్రహాలు. సూర్యుని చుట్టూ గ్రహాలు తిరుగుతున్నట్లు గ్రహాల చుట్టూ కూడా కొన్ని ఖగోళ వస్తువులు తిరుగుతాయి. వాటిని మనం ఉపగ్రహాలు అంటారు. ఏ గ్రహాలకు ఉపగ్రహాలు లేవు అని అడిగినప్పుడు క్వశ్చన్, బుధ, శుక్ర గ్రహాలకు ఉపగ్రహాలు లేవు. మిగిలిన అన్ని గ్రహాలకు ఉపగ్రహాలు ఉన్నాయి. భూమికి ఏకైక సహజ ఉపగ్రహం చంద్రుడు. భూమి యొక్క వ్యాసంలో 4వ వంతు మాత్రమే ఉంటుంది. భూమి నుండి చంద్రుని గల దూరం 3,84,000 కిలోమీటర్ల దూరంలో ఉంది. చంద్రుడు భూమి చుట్టూ ఒకసారి తిరగడానికి 27 రోజుల సమయం తీసుకుంటుంది. అదే మాదిరిగా తన చుట్టూ తాను తిరగడానికి కూడా
అదే సమయం తీసుకుంటుంది. కాబట్టి చంద్రుని ఒకవైపు మాత్రమే మనకు భూమిపై ఉన్నటువంటి మానవులకు కనబడుతుంది. చంద్రుని ఉపరితలంపై అడుగుపెట్టినటువంటి మొట్టమొదటి వ్యక్తి నీల్ ఆర్మ్స్ట్రాంగ్. జూలై 21, 1949న చంద్రునిపై అడుగుపెట్టాడు. మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో చంద్రునిపై అడుగుపెట్టిన మొట్టమొదటి మానవుడు ఎవరని అడిగినప్పుడు నీల్ ఆర్మ్స్ట్రాంగ్. నెక్స్ట్, అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి భారతీయ వ్యోమగామి ఎవరు? కల్పనా చావ్లా. ఆన్సర్ దీనికి. నెక్స్ట్, మానవ నిర్మిత ఉపగ్రహాలు. మన ఇస్రో మానవ నిర్మిత ఉపగ్రహాలను అంతరిక్షంలోకి గ్రహాల అధ్యయనం కోసం శ్రీహరికోట కేంద్రం నుంచి పంపించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం. అందులో కొన్ని భారతీయ ఉపగ్రహాలు ఇన్సాట్, ఐఆర్ఎస్, ఎడ్యుసాట్ మొదలైనవి. ఎడ్యుసాట్ అను శాటిలైట్కే కల్పనా చావ్లా అని పేరు పెట్టడం జరిగింది. ఈ ఇస్రో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఇస్రో మాజీ చైర్మన్ జ్ఞాపకార్థంగా శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్ అని పేరు పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఇస్రో అంగారక గ్రహాన్ని అధ్యయనం చేయడం కోసం మంగళయాన్ అను శాటిలైట్ను కూడా సెప్టెంబర్ 24, 2014న చేరుకుంది. సోవియట్ యూనియన్, నాసా, యూరోపియన్ ఏజెన్సీ తర్వాత 4వ అంతరిక్ష సంస్థగా మన ఇస్రో ప్రపంచంలో పేరుగాంచింది. గ్రహశకలాలు అంటే సూర్యుని చుట్టూ తిరిగే చిన్న చిన్న రాతి వస్తువుల్ని గ్రహశకలాలు, అస్టరాయిడ్స్ అని పిలవడం జరిగింది. ఈ అస్టరాయిడ్స్ అంగారక గ్రహము, బృహస్పతి కక్ష్యల మధ్య కనిపిస్తాయి. మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ అస్టరాయిడ్స్ ఏ గ్రహాల మధ్య కనిపిస్తాయి, గ్రహాల మధ్య తిరుగుతాయి అనగా అంగారక గ్రహము, బృహస్పతి కక్ష్యల మధ్య కనిపిస్తాయని చెప్పవచ్చు. నెక్స్ట్, ఉల్కలు. సూర్యుని చుట్టూ తిరిగే అతి చిన్న రాళ్లను ఉల్కలు లేక మీటరాయిడ్స్ అని అంటారు. ఈ భూ వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు గాలితో ఘర్షణ కారణంగా వేడికి కాలిపోతాయి. కొన్నిసార్లు అధిగమించి భూమి మీద పడినప్పుడు పెద్ద గుంతలను కూడా ఇవి సృష్టిస్తాయి. నెక్స్ట్, తోకచుక్కలు. తోకచుక్క అంటే తల తోకతో కనిపించే ఖగోళ వస్తువు. తల మంచుతో కలిసి ఉండే గణప కణాలను కలిగి ఉంటుంది. తోక భాగము వాయువులతో కూడి ఉంటుంది. హేలీ తోకచుక్క ప్రతి 76 సంవత్సరాలకు ఒకసారి భూమికి దగ్గరగా వస్తుంది. చివరగా ఇది 1986లో కనిపించింది. మరలా తిరిగి ఇది 2061లో కనిపిస్తుంది. గెలాక్సీ కొన్ని కోట్ల నక్షత్రాల సమూహాన్ని మనం గెలాక్సీ అని చెప్పవచ్చు. మన సౌర కుటుంబం కూడా ఈ గెలాక్సీలో ఒక భాగమే. ఈ గెలాక్సీనే మనం పాలపుంత అని పిలవడం జరుగుతుంది. ప్రాచీన భారతదేశంలో దీన్ని ఆకాశంలో ప్రవహిస్తున్న కాంతి నదిగా భావించడం మూలంగా దీనిని ఆకాశగంగా అని కూడా పిలుస్తారు. విశ్వం కొన్ని కోట్ల గెలాక్సీల సమూహమే విశ్వం. దీన్ని ఊహించడం చాలా కష్టం. పదకోశం. గెలాక్సీ అనగా ఇప్పుడే చెప్పడం జరిగింది, కోట్లాది నక్షత్రాల సమూహం. గ్రహశకలాలు అంగారకుడు, బృహస్పతి మధ్య ఉన్నటువంటి గ్రహశకలాలు. ఉల్కలు సూర్యుని చుట్టూ తిరిగేటువంటి చిన్న రాళ్ళు.
ఉపగ్రహాలు, గ్రహాల చుట్టూ తిరిగే ఖగోళ వస్తువులు. కచ్చ, సూర్యుని చుట్టూ గ్రహాలు తిరిగే మార్గాన్ని కచ్చ అని పిలవడం జరిగింది. భూమి వంటి ఆకారాన్ని జియోయిడ్ అంటారు. రాళ్ళు నేలలతో కూడిన భూమి యొక్క ఘన బాహ్య పొరనే శిలావరణం. భూమిపై జలభాగాన్ని జలావరణం. భూమి యొక్క చుట్టూ ఉన్నటువంటి వాయువుల పొరను వాతావరణం అని, ఈ 3 ఆవరణలపైన ఆధారపడినటువంటి ఆవరణాన్ని జీవావరణం అని పిలవడం జరిగింది. నెక్స్ట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. సూర్యుడు విపరీతమైన వేడిని విడుదల చేసినప్పటికీ పరిమిత వేడి మాత్రమే మన భూమికి ఎందుకు చేరుతుంది? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ సూర్యుడు భూమికి చాలా దూరంగా ఉన్నాడు. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఏ ఆర్ ఆ. భూమికి కవల గ్రహం అని పిలువబడే గ్రహం శుక్రుడు. ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఈ. సూర్యునికి 3వ సమీప గ్రహము మన గ్రహము. దూరం నుండి చూసినప్పుడు అన్ని గ్రహాలు సూర్యుని చుట్టూ ఇటువంటి కక్షలో తిరుగుతాయి. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఈ. పొడిగింపబడిన వృత్తాకార కక్షలో తిరుగుతాయి. నెక్స్ట్ క్వశ్చన్. గ్రహ శకలాలు ఈ 2 గ్రహాల మధ్య కనిపిస్తాయి. ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ అంగారకుడు అండ్ బృహస్పతి. నెక్స్ట్ మ్యాచ్ ది ఫాలోవింగ్. నీలి గ్రహము అని దేన్ని అంటారు? భూమి. సూర్యుడికి దూరంగా ఉన్నటువంటి గ్రహము వరుణుడు. సూర్యుని నుంచి 4వ గ్రహము అంగారకుడు. సూర్యునికి దగ్గరగా ఉన్న గ్రహము బుధుడు. తర్వాత పదబంధం. కోట్లాది నక్షత్రాల సమూహమే గెలాక్సీ అంటారు. భూమి యొక్క సహజ ఉపగ్రహము చంద్రుడు. వలయాలు కలిగి ఉన్న గ్రహము శాటర్న్, శని గ్రహము. నీటితో కూడి ఉన్నటువంటి ఆవరణం జలావరణము హైడ్రోస్ఫియర్. తల మరియు తోక భాగాలు కలిగిన ఖగోళ వస్తువు తోకచుక్క అని పిలవడం జరుగుతుంది. తర్వాత భూమి యొక్క ఆకారం ఎలా ఉందంటే జియోయిడ్. భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం సూర్యుడు. సూర్యుని చుట్టూ గ్రహాలు తిరిగే మార్గం కచ్చ అని పిలవడం జరుగుతుంది. భూమి చుట్టూ ఆవరించి ఉన్న వాయువుల పొర వాతావరణం అని పిలుస్తారు. అంగారకుడు బృహస్పతి మధ్య సూర్యుని చుట్టూ తిరుగుతున్న చిన్న చిన్న ఖగోళ వస్తువులను అస్టరాయిడ్స్ అని పిలవడం జరుగుతుంది. చివరగా మీకు మరియు 20 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ బిట్స్. భూమికి అతి సమీపంలో ఉన్నటువంటి నక్షత్రము ఏది? ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సూర్యుడు. నెక్స్ట్ క్వశ్చన్. భూమి యొక్క ఆకారం ఎలా ఉంటుంది అనగా గోళాకారం జియోయిడ్. నెక్స్ట్ క్వశ్చన్. నీలి గ్రహం అని పిలువబడేది. మీరు కామెంట్ రూపంలో ఆన్సర్ తెలియచేయండి. ప్రాక్టీస్ మాదిరిగా ఉంటుంది. నీలి గ్రహం అని పిలువబడేది భూమి అనే గ్రహాన్ని నీలి గ్రహం. ఎందుకంటే మన భూమి గ్రహం పైన మాత్రమే 2/3 వాటర్ ఉండడం మూలంగా భూమి గ్రహాన్ని నీలి గ్రహం అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. సౌరమండలంలో అతిపెద్ద గ్రహం. సౌర కుటుంబంలో అతిపెద్ద గ్రహం గురుడు, జూపిటర్. నెక్స్ట్ క్వశ్చన్. ధ్రువతార అని పిలువబడేది ఏది అనగా ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ పోలారిస్. నెక్స్ట్ క్వశ్చన్. సౌరమండలంలో అతి చిన్న గ్రహం.
ద రైట్ ఆన్సర్ ఈస్ బుధుడు. సౌర కుటుంబంలో చిన్న గ్రహం బుధుడు. నెక్స్ట్ క్వశ్చన్, వెలుగు తార, ఉదయం సాయంత్రం కనిపించే తార అని పిలువబడేది ఏ గ్రహాన్ని పిలవడం జరుగుతుంది? ఈవినింగ్ స్టార్ అండ్ మార్నింగ్ స్టార్. ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ శుక్రుడు, వీనస్. నెక్స్ట్, గ్రహాల సూర్యుని చుట్టూ తిరిగే మార్గాన్ని కచ్చా ఆర్బిట్ అని పిలవడం జరుగుతుంది. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ కచ్చా. నెక్స్ట్ క్వశ్చన్, సౌరమండలంలో మొత్తం ఎన్ని గ్రహాలు ఉన్నాయి? ఇంతకుముందు 9 ఉండేవి, ప్రస్తుతం ప్రజెంట్ 8 ప్లానెట్స్ ఇన్ అవర్ సోలార్ ఫ్యామిలీ. నెక్స్ట్ క్వశ్చన్, చంద్రుడు ఒక గ్రహమా లేక ఉపగ్రహమా? చంద్రుడు వచ్చేసి ఉపగ్రహం, భూమికి ఉన్నటువంటి ఏకైక న్యాచురల్ శాటిలైట్. నెక్స్ట్ క్వశ్చన్, అందమైన ఉంగరాల వల్ల ప్రసిద్ధి చెందిన గ్రహం? ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ శని, శాటర్న్. రెడ్ ప్లానెట్ అని పిలువబడేది ఏది? ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ మార్స్, అంగారకుడు. నెక్స్ట్ క్వశ్చన్, భూమి తన అచ్చంపై ఒకసారి తిరిగే సమయం? కామెంట్ రూపంలో తెలియజేయండి ఆన్సర్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 24 hours. భూమి సూర్యుని చుట్టూ ఒకసారి తిరిగే సమయం 365 days and 1/4 days. నెక్స్ట్ క్వశ్చన్, మినుగురులా కనిపించే ఆకాశ వస్తువులు రాత్రిపూట ఉన్నటువంటి వాటిని ఏమంటారు? స్టార్స్, తారలు అని పిలవడం జరిగింది. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ తారలు, స్టార్స్. నెక్స్ట్ క్వశ్చన్, మన సౌరమండలంలో ఉన్న గెలాక్సీ పేరు? మన సౌరమండలం ఏ గెలాక్సీలో ఉంది? ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ మిల్క్ వే, ఆకాశగంగా. అండ్ 7 నక్షత్రాల సమూహాన్ని ఏమని పిలవడం జరుగుతుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ సప్తర్షి మండలం. తలకిందలుగా వంగి భిన్నంగా తిరిగే గ్రహం ఏది కింది వాటిలో? ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ యురేనస్. చంద్రుడిపై తొలిసారి అడుగుపెట్టిన వ్యక్తి? నీల్ ఆర్మ్స్ట్రాంగ్. ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ సి. భూమి యొక్క సహజ ఉపగ్రహం? సి, చంద్రుడు, న్యాచురల్ శాటిలైట్. Thank you for watching. Do subscribe, like and share.